మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. ఈ లోకములో నైనను లోకములో ఉన్న దానిని ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడు ఎలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా నేత్రాశియు శరీరాశియు జీవపుణము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకం కాదు, దేవుని ప్రేమించండి. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు అని మనం స్పష్టంగా చూస్తున్నాం. లోకము ధనాశయు గతించిపోతాయి, కానీ దేవుని ప్రేమించేవాడు, దేవుని చిత్తమును జరిగించేవాడు శాశ్వతంగా ఉంటాడు. అవును, ఎంతకాలం? కీర్తనకారుడు అంటున్నాడు 4వ అధ్యాయం 2వ వచనం, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు అంటున్నాడు కదా. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మన ప్రేమకు అర్హుడు, మన ప్రేమకు పాత్రుడు ఆయన, అర్హుడు ఆయన ఒక్కడే. ఆయన్ని ప్రేమించాలి. మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన ప్రేమలో కొంత ఎవరికో ఇచ్చేస్తావు కదా. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అంటావు. కాదు కాదు కాదు, నిండైన ప్రేమ ఆయనకే ఇవ్వాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు 116వ కీర్తన 1వ వచనంలో. ఆయన ప్రేమించండి మీరు. ఇక యెఫున్నె కుమారుడైన కాలేబు నిండు మనసుతో ఆయన వెంబడించానన్నాడే, మీరు కూడా అలా వెంబడించండి. ఫినెహాసు దేవుని ఎడల ఆసక్తి కలిగి కార్యాలు చేశాడు, మీరు కూడా అలా చేయండి. ఆయన్ని ప్రేమించాలి. ఎంతగా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎలా? తన ప్రాణం పెట్టే, తన స్వార్థం ఇచ్చి సంపాదించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అన్నాడు. మనం ఆ ప్రేమతో ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? అవసరాలకే దేవుని దగ్గరికి వస్తున్నారా? దేవుని నుండి నీకు సహాయం కావాలంటే నీ నిండైన ప్రేమ నీ దేవునికే చెందాలి. అంతేకాని అప్పుడప్పుడు మన ప్రేమలో కొంత భాగం అలా కాదు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది కదా. ఆయనే మన జీవితంలో మొదటివాడు. సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన ముందుకు ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటో తెలుసా? ప్రేమను గురించే. 2 తల్లులు వాళ్ళ బిడ్డలు పక్కనేసుకుని పడుకున్నారు. ఒక తల్లి ఆ బిడ్డ మీద ప్రమాదవశాత్తు పడుకుంది, బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి ఏం చేసింది తెలుసా? బిడ్డ చనిపోయాడని తెలుసుకొని పక్కన ఇంకొక తల్లి తన బిడ్డను పక్కనేసుకుని నిద్రపోతా ఉంది. ఈ చనిపోయిన బిడ్డను ఆ తల్లి పక్కేసి ఆ బిడ్డను తెచ్చి తన పక్కనేసుకుంది. తెల్లారేటప్పటికి గొడవ. ఈ బిడ్డ నా బిడ్డ అంటే కాదు, ఈ బిడ్డ నా బిడ్డ. ఈ వివాదం రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారి ముందు వాదనలు ఆడుకుంటున్నారు. రాజు అన్నాడు, కత్తి తీసుకురండి. కత్తి తీసుకొచ్చారు. బతుకున్న బిడ్డని 2 ముక్కలు చేసి చిరొక ముక్క ఇచ్చేయండి, పని అయిపోద్ది. అప్పుడు నిజమైన తల్లి ప్రేగులు తరుక్కుపోయి వాక్యం రాయబడ్డది, అయ్యా పని చేయొద్దు, నా బిడ్డ నాకే ఇచ్చే, నా బిడ్డ ముక్కలు అవ్వకూడదు, క్షేమంగా ఉండటం కావాలి. బిడ్డ మీద ఉన్న ఆ ప్రేమ ముక్కలు అవ్వడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. ఇది ప్రేమ. మరి నీ ప్రేమ ఏంటి? ముక్కలు చేసి దేవునికి ఒక ముక్క ఇస్తావా? వాళ్ళకొక ముక్క, వీళ్ళకొక ముక్క, వాళ్ళకు కొంత ప్రేమ, వీళ్ళకి కొంత ప్రేమ ఇచ్చి దేవునికి కూడా ఇవ్వాలి కాబట్టి లాస్ట్లో చివరిలో ఒక ముక్క ఇస్తావా? అది కాదు కదా. నీ పూర్ణ హృదయంతో ఒక వృత్తంలో, ఒక పూర్ణంలో 360 డిగ్రీలు ఉంటాయి. దేవుని ప్రేమించాలి. ప్రేమించండి. ఆయన్ని మనం ప్రేమించాలి. ఎందుకు? ఆయన్ని మనం ప్రేమిస్తే మనల్ని గణపరుస్తాడు. ఆయన్ని మనం ప్రేమిస్తే మనల్ని హెచ్చిస్తాడు. 91:14 కీర్తనలో తప్పిస్తాడు. అవును, ఆయన్ని ప్రేమిస్తే అంట సామెతల గ్రంథం 8:21 ఆస్తికర్తలుగా చేస్తాడు.
ఆయన్ని ప్రేమించే వారికి మేలు జరగడానికి సమస్తమును సమకూడి జరుగుతాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఆయన్ని ప్రేమించాలి. అబ్రహాము ఒక్కగానొక కుమారుడు ఇస్సాకుని, నువ్వు ప్రేమించి ఇస్సాకుని పరీక్ష పెట్టాడు. కానీ అబ్రహాము ఆ పరీక్షలో చివరికి తెలుసుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాలి. కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. హెబ్రీ పత్రిక 11లో బలి ఇచ్చాను. కత్తి ఎత్తకపోతే ఏంటి? కత్తి పడేది కదా అంటే ఇచ్చేశాడు. ఇక అలంకార రూపంలో చెప్పబడింది. అవును, ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమించండి.